ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ వివాదానికి ముగింపు పలికేందుకు దిల్ రాజు రంగంలోకి దిగారు. నిర్మాతగా ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఇందుకోసం రాజీ ఫార్ములా సిద్ధం చేశారు. అమెరికా నుంచి వస్తూనే రేవంత్ తో భేటీ అయ్యారు. ఆయన ఆలోచనలు ఏంటో గుర్తించి ఇండస్ట్రీతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇటు టాలీవుడ్ పెద్దలతోనూ చర్చలు జరిపి సీఎంతో మీటింగ్ ఏర్పాటు చేశారు. బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపుపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన సంక్రాంతి సినిమాలకు నష్టంగా గుర్తించారు. దిల్ రాజు మెగా ప్లాన్ తో సిద్ధమయ్యారు. సినీ పెద్దలు రాజీ కోసం తగ్గాల్సిందేనని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య అనుబంధంగా ఎఫ్డీసీ చైర్మన్ గా సెటిల్మెంట్ చేస్తానని చెప్పారు. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలతో కలిసి సీఎం ను కలుస్తామని చెప్పారు. అయితే అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అల్లు అర్జున్ వస్తారా, డుమ్మా కొడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతూ ఉండడంతో సీఎం రేవంత్ ఈ మీటింగ్ అటెండ్ కాబోతున్నారు. లీగల్ గా అల్లు అర్జున్ ప్రభుత్వ పెద్దల్ని కలవడానికి కుదరదు అంటున్నారు సీనియర్ న్యాయవాదులు. రేపు మీటింగ్ హాజరయ్యే హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నిర్మాత సురేష్ బాబు, సితార అధినేత నాగవంశి, దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రి అధినేతలు నవీన్, రవిశంకర్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఇంతకు ముందు ఏపీలో మాజీ సీఎం ని కలిసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డిని బడా హీరోలు కలుస్తారా? హీరో మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మీటింగ్ కి వస్తారు అనేది తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చడంతో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈ మీటింగ్ తో అయినా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి సయోధ్య కుదిరి రాబోయే సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారా, అసెంబ్లీలో అన్న మాటతో కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది.